విశాఖ హైడ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సోడియం హైపోక్లోరైట్ లీక్ అయిన ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థకు గురైన వారిని తక్షణ చర్యలో భాగంగా 3 బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న మంత్రి అనిత బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సమగ్ర వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలు సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని పరిశ్రమ యాజమాన్యానికి ఆమె సూచించారు. మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ ఉన్న బాధితులను ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండని మాత్రం నేను కోరుకుంటున్నాను.